అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ ప్రకాష్ కళాశాలలో జరిగిన సిబిఎస్ఈ బాలికల కబడ్డీ వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గెలుపు ఓటములను చూడకుండా విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే తాట తీసేటట్లు ఆడపిల్లలు ఉండాల్సిందిగా ఆమె సూచించారు. పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల యాజమాన్యాలు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ రేట్లు, అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఉంటాయి. నేను చూస్తున్నానమ్మా, చిన్న చిన్న పిల్లలు ఎంత దారుణం అయిపోయిందంటే కొంత ఈ స్టేజ్లో నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్గా ఇంతమంది పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, టీచర్స్, పేరెంట్స్, కోచెస్ అందరూ ఉన్నారు కాబట్టి, స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పుకునే దిక్కుమాలిన స్థితికి ఈరోజు మనం దిగజారిపోయాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. మా అన్నగడ్డ బుజ్జి గారికి, రాజు గారికి, అదేవిధంగా కాసానికి అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఇక్కడే ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ టైం అన్నది మీది. ఈ టైంలో ఎందుకంటే 3 రోజులు చాలా కష్టపడి, చాలా హోప్స్ పెట్టుకొని, చాలా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ 3 రోజుల పాటు వాలీబాల్ అండ్ కబడ్డీ ఈ స్పోర్ట్స్ విషయంలో ఈ 2 కూడా ఆటలు ఆడి గెలిచిన వాళ్ళు, రన్నర్స్, విన్నర్స్, అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళు అందరూ కూడా ఒకే ఉత్సాహంతో ఉండటం ఒకేతైతే, పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యం అని మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ వరకు తీసుకొచ్చిన మీ పేరెంట్స్కి, అదేవిధంగా మీ టీచర్స్కి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అమ్మ వెళ్తే గెలిచి రావాలి, ఎస్ అది టార్గెటే, గెలిచి రావాలన్నది టార్గెటే, కానీ ఎంతమందిలో ఉన్నా గెలుపు అన్నది ఒకరికే వస్తుంది. కానీ పార్టిసిపేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ అంబేద్కర్ భవన్లో ఈ నెల 12న జరిగే సదస్సుకు ఎస్సీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని మహాసేన